ఇంట్లో లేదా ఆఫీస్లో ఏసీ టెంపరేచర్ విషయంలో తరచూ ఆడవారికి మగవారికి మధ్య వాదన జరుగుతూ ఉంటుంది. ఏసీ సరిపోవడం లేదని మగవారు, చాలా ఎక్కువగా ఉందని ఆడవాళ్ళు అంటూ ఉంటారు. ఇలా ఎందుకు అవుతూ ఉంటుంది? మహిళలు ఎక్కువగా చలిని ఫీల్ కావడంపై పరిశోధకులు అధ్యయనం చేశారు. సైన్స్ డైరెక్ట్, నేచర్ వంటి ప్రముఖ సైన్స్ జర్నల్స్లో ప్రచురితమైన నివేదికల్లో పురుషుల కంటే మహిళలే ఎక్కువ చలిగా ఉన్నట్లు భావిస్తారని వెల్లడైంది. ఆ అధ్యయనంలో మగవారితో పోలిస్తే మహిళలు 2.5 సెల్సియస్ ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద, అంటే 24 నుంచి 25 సెల్సియస్ ఉష్ణోగ్రతల్లో సౌకర్యవంతంగా ఉంటారని నేచర్.com ఓ నివేదిక ప్రచురితమైంది. పురుషులతో పోలిస్తే మహిళల్లో సగటు మెటబాలిక్ రేటు తక్కువగా ఉంటుందని, దీనివల్ల శరీర ఉష్ణోగ్రతలను ఉత్పత్తి చేసే సామర్థ్యం తగ్గుతుందని ది కన్జర్వేషన్ ఒక రిపోర్ట్లో పేర్కొంది. ఈ కారణంతో బయట ఉష్ణోగ్రతలు పడిపోయినప్పుడు మహిళలకు ఎక్కువ చలిగా అనిపిస్తుందని ఆ రిపోర్ట్ పేర్కొంది. పురుషులకు మెటబాలిక్ రేటు ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటే వారికి అసౌకర్యంగా అనిపిస్తుందని, వేడి ఎక్కువగా ఉన్నట్లు భావిస్తూ ఉంటారు. ఇక ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ వంటి హార్మోన్లు మహిళల్లో ఎక్కువగా ఉంటాయి. ఇవి కూడా కోర్ బాడీ, స్కిన్ టెంపరేచర్లకు కారణమవుతూ ఉంటాయి. ఈస్ట్రోజన్ హార్మోన్ శరీరంలో పెరిగినప్పుడు రక్తనాళాలు రిలాక్స్ అవుతూ ఉంటాయి. అప్పుడు కొంతమంది మహిళలు చల్లదనాన్ని ఫీల్ అవుతుంటారు. ప్రొజెస్టెరాన్ చర్మంలోని నాళాలను కుచించుకుపోయేలా చేస్తుంది. దీనివల్ల అంతర్గత అవయవాలను వెచ్చగా ఉంచేందుకు కొన్ని ప్రాంతాలకు తక్కువ రక్త సరఫరా అవుతుంది. ఇలా జరిగినప్పుడు కూడా కొంతమంది మహిళలు చల్లగా ఉన్నట్లు భావిస్తారు. పురుషులతో పోలిస్తే మహిళల కాళ్ళు, చేతులు, చెవుల వద్ద సుమారు 3 డిగ్రీల సెల్సియస్ తక్కువ ఉష్ణోగ్రత ఉండడం వల్ల వారికి ఎక్కువ చలి కలగడానికి ఈ హార్మోన్లు కారణమవుతాయి. ఇక పురుషుల్లో కండర ద్రవ్యరాశి, అంటే మజిల్ మాస్ ఎక్కువగా ఉంటుంది. కొవ్వు తక్కువగా ఉంటుంది. దీనివల్ల వేడి ఉత్పత్తి మగవారిలో ఎక్కువగా ఉంటుంది. మజిల్ మాస్ ఎక్కువగా ఉన్నప్పుడు మెటబాలిక్ రేటు ఎక్కువగా ఉంటుంది. అదే మహిళల విషయానికి వస్తే కండర ద్రవ్యరాశి తక్కువగా ఉండి కొవ్వు ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల వేడి ఉత్పత్తి తగ్గి మహిళలకు చలి ఎక్కువగా ఉంటుంది. అయితే మగవారి కంటే మహిళలు ఎందుకు ఎక్కువ చలిగా భావిస్తారు అనే విషయంపై తక్కువ శాస్త్రీయ పరిశోధనలు ఉండడంతో మరింత అధ్యయనాలు జరగాల్సి ఉందని పరిశోధకులు అంటున్నారు.